ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే యోబు గ్రంథము 40వ అధ్యాయము 23వ వచనం ఏంటంటే, నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈవేళ నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. ఏది భయపడదో తండ్రి, ఎందుకు భయపడదో తండ్రి, ఈవేళ మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి ఈ వాక్యం వింటున్న వారికి భయం అనేది లేకుండా ధైర్యాన్ని కలిగి జీవించడానికి దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు మానవునికి ఎంత బలాన్ని ఇచ్చాడో తండ్రి ఈ ప్రసంగం ద్వారా తెలుసుకునేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, అది భయపడదు. ఏది భయపడదో, ఎందుకు భయపడదో ఇవాళ నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఏదో విషయంలో మనం భయపడుతూ ఉంటాము. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటాము. జరగలేనిది ఏదో జరిగిపోయినట్లుగా మనం తలంచుకొని ఎక్కువగా భయపడుతూ ఉంటాము. అందుకే ఈ వాక్యాలు వింటున్న మీరు ఈ వాక్యాల ద్వారా గొప్ప ఆదరణ పొందాలని, ఈ వాక్యాలు మీకు ధైర్యాన్ని ఇవ్వటానికి, దేవునిలో బలవంతులుగా చేయటానికి ఈ వాక్యాలు మీకు సహాయపడతాయి కనుక ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో ప్రసారం వచ్చిన మా ప్రసారాలు వీక్షించండి. గొప్ప ధైర్యాన్ని, ఆదరణ, బలాన్ని పొందండి. యోబు గ్రంథంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవని మాట్లాడుతున్నాడంటే, నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు అని మాట్లాడుతున్నాడండి. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. 2 మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక జంతువు గురించి మాట్లాడుతూ అది భయపడదు, ధైర్యమును విడువదు. ఇవాళ ధ్యానాంశం తీసుకోండి. భయపడదు, ధైర్యమును విడువదు. ఇవాళ మనము కూడా భయపడకూడదు, ధైర్యమును విడవకూడదు. మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం పిరికివారు అయిపోయామో భయపడతాం. మనం భయపడే వాళ్ళందరూ కూడా పిరికివాళ్ళే. అంటే వాళ్ళకి ధైర్యం లేదు. కానీ నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడవు. నేర్చుకోండి వేళ. నీవు ధైర్యంగా గనక ఉన్నట్లయితే దేనికి నువ్వు భయపడవు. ధైర్యాన్ని కోల్పోతే ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతూ ఉంటారు. లేనిదాన్ని జరిగిపోతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటారు. ప్రతి క్షణము చస్తూ బ్రతుకుతూ ఉంటావు. మనమందరము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు బలవంతుడని, దేవుడు ఎక్కడా కూడా పిరికితనంగా గల ఆత్మను మనకి ఇవ్వలేదని, దేవుని ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా ధైర్యముగానే ఉంటారని, వారు పిరికివారు కారని, ఆ ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడన్న సంగతి మనం అనేక సార్లు చెప్పుకున్నాము. దైవ గ్రంథంలో ధైర్యం గురించి అనేకమైన సంఘటనలు మనం చూసాము. ఒక మనిషి ఎప్పుడు భయపడుతుంటాడంటే, తన ప్రాణాలు పోతున్నాయి అంటే ఒక హత్య వల్ల కానీ,
లేదంటే ఎవరన్నా చంపబోతూ ఉంటే మనం భయపడుతూ ఉంటామా? అన్నిటికంటే భయం ఎప్పుడు పొందుతామంటే మన ప్రాణాలను ఎవడన్నా హరించాలని చెప్పి అన్నప్పుడు. మరి దానియేలును సింహబోన్లో వేసినప్పుడు ఆ సింహాలు అతను తినేస్తాయని అతనికి తెలియదా? అతను ఒక మనిషిని అందులో పడవేస్తే అవి పిప్పి పిప్పి చేసేస్తాయి సింహాలని. అందులోకి ఆకలి కొని ఉన్నట్లయితే అవి ఇంకా దారుణంగా వెంటనే బ్రతికి సజీవంగా ఉన్న మనిషిని చీల్చివేస్తాయన్న సంగతి దానియేలుకు తెలియదా? నువ్వు దేవునికి ప్రార్థన చేయకూడదు, కేవలం రాజుకు మాత్రమే, నువ్వు దర్యావేషుకు మాత్రమే మీరు ప్రార్థన చేయాలి, విన్నవించుకోవాలని చెప్పి చట్టం చేసినప్పుడు ఆయన ఆ సింహాల బోన్లోకి వెళ్ళిపోవటానికి కూడా ఇష్టపడ్డాడంటే, ఆ రాజుకి మనవి చేయటానికి ఇష్టపడలేదు అంటే, మరి అతని ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని మనం అందరము కూడా కలిగి ఉండాలి. దానియేలు గ్రంథం తెలియజేస్తున్న 6వ అధ్యాయంలో మనం తెలియజేస్తున్నాడు మనకి, నేను చావనైనా చేస్తాను కానీ నేను మాత్రం నా దేవుడికి తప్ప మానవుడికి నేను ఎప్పుడూ కూడా మొక్కనని చెప్పి అతను ధైర్యంగా సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. మరి దేవుడు అతని సింహాల నోటికి అప్పగించాడా? అప్పగించలేదండి. అతను అనుకున్నారు అందరూ కూడా, అతని మీద కుట్ర చేసిన వారందరూ కూడా అనుకున్నారు. ఏమనుకున్నారంటే ఆ సింహాలు అతన్ని చీల్చివేస్తాయి, ఎముకలు కూడా మిగలకుండా పిప్పి చేసేస్తాయని చెప్పి అతని శత్రుముఖ అనుకుంది. కానీ దానియేలు ఆ సింహబోన్లో అలాగే ఉన్నాడు. అవి మోకాళ్ళు వేసిన అలాగే ఉన్నాయి, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు రాలేదండి సింహాలు. ఒక సింహం కాదు, సింహములు. మరి ఆ సింహాల బోన్లో తన ప్రాణాలను పోగొట్టుకుంటాను అనే ఒక పిరికితనం కనుక దానియేలుకు ఉన్నట్లయితే అతను దేవుని కంటే రాజు యొక్క శాసనానికి ఎక్కువ విలువ ఇచ్చి ఉండేవాడు. కానీ నేను చావనైనా చేస్తాను కానీ నా దేవునికి తప్ప నేను ఎవరికి కూడా మొక్కననుకున్నాడు. కానీ దేవుడు సింహాల నోళ్ళు ముయించాడు. అతనికి ఏమీ కూడా, తన దూతను పంపించి తనకి ఏమీ కూడా కాకుండా చేశాడు. ఇవాళ నీవు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి నిన్ను విడిపిస్తాడు గనక నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకు. అలాగనే భయపడొద్దని చెప్పి దేవుడు వాళ్ళ నీకు తెలియజేస్తున్నాడు. అలాగనే షడ్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నిజ్వాలలో వేసినప్పుడు మమ్మల్ని వేసేయండి, మేము చావనైనా చేస్తాం కానీ మీ శాసనానికి మేము లొంగమని చెప్పినప్పుడు ఆ అగ్నిజ్వాలలో దేవదూతను పంపించి దేవుడు కాపాడాడు. వారి ధైర్యాన్ని చూడండి, వాళ్ళ ధైర్యాన్ని విడిపోలేదండి వాళ్ళు, వాళ్ళు భయపడలేదండి వాళ్ళు. భయపడితే మన జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. మనం భయపడ్డవాడి జీవితంలో ఏమీ కూడా సాధించలేడండి. తనకు వచ్చిన అవకాశాలను కూడా పోగొట్టుకుంటాడు భయపడేవాడు. కనుక భయపడకూడదండి. మరణం మనకి ఎదురొస్తున్నా కూడా మనం ముందుకే వెళ్ళిపోవాలి, కానీ వెనక్కి తిరిగి చూడకూడదండి. భయాన్నే భయపెట్టేవారుగా మనం ఉండాలి. క్రైస్తవుడు అంటే భయాన్ని కూడా భయపెట్టేవాడుగా ఉండాలి. అది వాడే క్రైస్తవుడు, కానీ ప్రతి చిన్నదానికి భయపడ్డవాడు క్రైస్తవుడు కాదు. అలా భయపడకూడదని చెప్పి దేవుడు, అందుకే భయపడకూడదని చెప్తున్నాడు దేవుడు. ఈ దేవుడని యెహోవా శక్తిమంతుడు కనుక మీరు భయపడొద్దని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇవాళ చాలామంది భయంతో బ్రతుకుతూ ఉన్నాం మనం. ఇవాళ కనుక భయపడితే జరగనివ్వండి. దేవుని సెలవు లేకుండా ఏది కూడా మనకు జరగదు. గుర్తుపెట్టుకోండి మీరు, దేవుని యొక్క సెలవు లేకుండా ఏది కూడా మనకు జరగదండి. మన ప్రభువులో ఉన్న మనల్ని ఎవరైనా ఏదైనా చేయాలంటే అది దేవుడు సెలవిస్తేనే జరుగుతూ ఉంటుంది. దేవుడు సెలవు ఇవ్వకపోతే ఎవడో కూడా మనల్ని ఏమీ కూడా మనం చేయలేడన్న సంగతి మీరు మర్చిపోకండి. దేవుడు తెలియజేస్తుంది వేళ మనం. అలాగనే అపోస్తలుడైన యాకోబుని ఖడ్గంతో చంపివేసినప్పుడు, పేతురు యోహాన్ని చెరసాల్లో వేసినప్పుడు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము చావనైనా చేస్తాం కానీ మేము విన్నదాన్ని కనదాన్ని మేము ప్రకటించకుండా ఉండమని చెప్పాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పన్నాడు. ఒకప్పుడు పిరికి వారుగా ఉన్నటువంటి అపోస్తలులు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి? అప్పుడు వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారిని ఎరిగి వాళ్ళు విడిచిపెట్టేశారండి, వార్నింగ్ ఇచ్చి. ఏమీ చేయలేకపోయారండి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. కానీ క్రైస్తవుడు అంటే బలవంతుడు, అంతేగాని పరిగెత్తి పారిపోయేవాడు కాదండి. అటువంటి వాడంటే దేవునికి ఇష్టం ఉండదండి. అందుకే 11 మంది హతసాక్షులు అయిపోయారు దేవుని సేవ నిమిత్తము. అయినా కానీ ఎవరూ కూడా భయపడలేదని వాడు ప్రాణాలు ఇవ్వడానికే ముందుకు వెళ్ళారు. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమని మాట్లాడుతున్నాడు.
ఇక్కడ మన యోబు గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోబుకి దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరిని సెలవిస్తున్నాడు అంటే, నదీ ప్రవాహం పొంగి పనులను అది భయపడదని చెప్పి ఒక నీటి గుర్రం గురించి మాట్లాడుతున్నాడండి. ఒక నీటి గుర్రం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అది ఎంత ధైర్యంగా ఉంటుందంటే, మరణం దాన్ని చుట్టుముట్టేసినా కూడా అది భయపడదు, ధైర్యము వీడదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నీటి గుర్రానికే దేవుడు ఇంత శక్తి ఇచ్చినట్లయితే ఈ ప్రపంచాన్ని ఏలండి అని చెప్పి ఆదాముకి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు మన దేవుడు. వీటిని లోపరుచుకోండి, వీటిని ఏలమని చెప్పాడు దేవుడు. వేళ మరి ఏలమని చెప్పిన మనిషికి దేవుడు ఇంకెంత బలం ఇచ్చి ఉంటాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ నీటి గుర్రానికే దేవుడు దేనికి భయపడదు, ధైర్యం వీడదు అంటున్నాడు కనుక, మరి దేవుని స్వరూపము, దేవుని పోలుకుతో ఉన్న క్రీస్తులేశ్వరునికి బాప్సం పొంది క్రీస్తుని ధరించుకున్న మనము, పరిశుద్ధాత్మవరం పొందిన మనము, దేవుని కుటుంబంలో ఒకరిగా ఉన్న మనము మరి ఇంకెంత ధైర్యంగా ఉండాలి మనం. పిరికివాడు దినదినము కూడా చేస్తూ ఉంటాడండి వాడు. కనుక మనం పిరికివారుగా మనం ఉండకూడదండి. దేవుడికి పిరికివారంటే దేవునికి ఇష్టం ఉండదండి. పిరికివారు పరలోక రాజ్యానికి అర్హులు కాదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడండి ప్రకటన గ్రంథంలో. చూడండి, దానికి ఎంత బలం ఇచ్చాడు, ఆ నీటి గుర్రానికి ఎంత బలం ఇచ్చాడో దేవుడు తెలియజేస్తున్నట్టు. యోబు గ్రంథం 40వ అధ్యాయము 15 నుంచి కనుక మనం చూసినట్లయితే 23 వచనం చూసినట్లయితే దాని గురించి తెలియజేస్తున్నాడు. ఈవేళ దానికంటే నువ్వు అత్యధికుడు అని, దానికంటే బలము కలిగినటువంటి వాడవని, దానిని కూడా లొంగదీయగల శక్తి నీకు ఇచ్చాడు సంగతి నువ్వు మర్చిపోకూడదండి. ఈవేళ భయపడుతున్న మీరందరూ కూడా ధైర్యంగా ఉండటానికి క్రీస్తు మరణాన్ని జయించినటువంటి వాడండి, సమస్తాన్ని సృజించినటువంటి వాడు. అటువంటి వాని నీడలో జీవిస్తున్నాం మనం. అందుకే మహోన్నతిని చోటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు చెప్పి దైవలేఖనాలు మనకు తెలియజేస్తున్నాం. నువ్వు మహోన్నతిని చోట ఉన్నప్పుడు, సర్వశక్తి నీడను విశ్రమిస్తున్నప్పుడు దేవుని దాటి ఏది కూడా నీ యొద్దకు రాలేదన్న సంగతులు తెలుసుకోవాలి. అందుకే నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా అని యోబుతో మాట్లాడుతున్నాడండి. నేను చేసిన నీటి గుర్రమును నీటి గుర్రంతో పోల్చుతున్నాడండి. వేళ ఒక వ్యక్తి ధైర్యంగా ఉండాలంటే ఈ నీటి గుర్రంతో పోలుస్తున్నాడండి దేవుడు. బహుశా మనం చూచి ఉండమండి దీన్ని, ఒకప్పుడు ఉండి ఉంటుందండి ఇది. ఎందుకంటే చాలా జీవులు హతమైపోయినాయండి. ఇప్పుడు మన జురాసిక్ పార్క్లో మనం చూసొచ్చిన పెద్ద పెద్దవి అవన్నీ కూడా హతమైపోయినాయండి. ఇప్పుడు యోబు గ్రంథంలో చాలా జంతువుల గురించి మాట్లాడుతున్నాం, మకరం గురించి ఇంకా చాలా వాటి గురించి మాట్లాడుతున్నాడండి. ఇక్కడ అవి ఎంత బలమైనవో తెలియజేస్తున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా. ఎద్దు వలె అది గడ్డి మీద గడ్డి మాత్రమే మేస్తుందండి. అది ఎద్దు వలె గడ్డి మాత్రమే మేస్తుందండి ఆ నీటి గుర్రం అండి. ఇంకా చూడండి, దాని శక్తి దాని నడుములో ఉన్నదని మాట్లాడుతున్నాడు. దాని నడుములో ఆ శక్తిని పెట్టినటువంటి వాడు ఎవరంటే దేవుడు చెప్తున్నాడండి. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. దాని శక్తి ఎక్కడుందంటే దాని యొక్క నడుములో ఉందని మాట్లాడుతూ ఇంకేమన్నాడు చూడండి, దాని బలము దాని కడుపు నరములలో ఉందని మాట్లాడుతున్నాడండి. దాని బలం ఎక్కడుంది, దాని శక్తి ఎక్కడుంది, దాని నడుములో ఉంది. దాని బలం ఎక్కడుంది, దాని కడుపు నరములలో ఉందండి బలం అంటే. ఈవేళ శక్తి మనకి ఎక్కడుంది, మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ వరం పొందిన నీవు ఎల్లప్పుడూ కూడా బలవంతుడివే కానీ బలహీనుడు కాదండి. దేవుడు ఏ ఆత్మనైతే కలిగి ఉన్నాడో అదే ఆత్మ నీలో ఉందన్న శక్తి మర్చిపోకూడదండి. నువ్వు రక్షించబడకపోతే నువ్వు బలహీనుడు కానీ రక్షించబడినవాడు ఎవడు కూడా బలహీనుడు కాదు. రక్షించబడినవాడిని దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో ఎవరైతే ఉంటాడో, ఆనాటి అపోస్తుల బోధన ప్రకారంగా ఎవరైతే ఆరాధన చేస్తున్నాడో, ఎవరైతే జీవిస్తున్నాడో వాడు ఎప్పటికీ బలహీనుడు కాదండి. దేవుడు పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదని, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడని మనల్ని చూసి ఎవరైనా భయపడాలి. కానీ ఇంకా చూడండి, ఒక మాట చెప్తున్నాడు, పేతురు మాట్లాడుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడని మాట్లాడుతున్నాడు అపోస్తుల్లో ఒకడు. ఏంటి ఏం చేస్తుంది తెలుసా, గర్జించి సింహం వలే సాతాను, సింహము వలే కానీ సింహం కాదండి వాడు. సింహం ఎలాగైతే గర్జిస్తూ ఉంటుందో ఈ సాతాను కూడా అలాగే గర్జిస్తూ ఉంటాడండి. సింహాన్ని చూసి, సింహం అరుపు చూసి అడవిలో ఉన్న మృగాలన్నీ ఎలాగైతే పారిపోతాయో
ఈవేళ సాతాను కూడా ఒక సింహం వలె గర్జిస్తూ, సింహము వలె కానీ సింహం కాదండి అది ఒరిజినల్. అంటే మానవుని భయపెట్టడానికి వాడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు. గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని అన్నాడు. కనుక మన ఈ లోకంలో ఏ ఒక్కరికి భయపడకూడదండి. మనకు ఏ ఒక్కరికి మనం భయపడకూడదండి. ఒక్క దేవుడికి తప్ప మన ఈ లోకంలో ఎవరికి మనం భయపడకూడదండి. దేవునికి మాత్రమే మనం భయపడాలని మనం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నానండి, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరముల్లో ఉన్నది అని మాట్లాడుతూ, దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు అది తన తోకను వంచుతూ ఉందండి. ఇలాగా దేవదారు కొమ్మ ఎలాగైతే వంగుతూ ఉంటుందో, ఇది ఇరిగిపోకుండా ఉంటుందో, అది తన తోకను అలాగే ఉంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధించబడి ఉన్నాయండి. అంటే ఎంత బలమైన తొడలు నరములు కలిగి ఉందో ఇక్కడ తెలియచేస్తున్నాడండి. అంటే నిలబట్టడానికి, పరిగెట్టడానికి, ముందుకు వెళ్ళటానికి దేవుడు వాటికి ఆ నరముల్లో ఆ బలాన్ని, శక్తినిచ్చిందని చెప్తున్నాడు. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నాయి. ఆ దిట్టముగా చేసిన వాడు ఎవరండి? దేవుడే. ఆ దిట్టముగా చేసిన వాడు దేవుడే. దాని నడుములో శక్తి పెట్టినవాడు దేవుడే. కడుపులో దాని బలము కడుపులో పెట్టినటువంటి వాడు కూడా దేవుడే. చెప్తున్నాడు, నేను వీటికి శక్తినిచ్చాను, నీకు శక్తిని ఇవ్వలేనని మాట్లాడుతున్నాడు అండి. అది వీటన్నిటికీ ఎంత శక్తినిచ్చిన నేను మానవునికి ఇవ్వలేదని మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. మరి వాటికి అంత శక్తి ఉంటే మన దేవుని పోలిక, దేవుని స్వరూపంలో మనం ఇంకంత శక్తిమంతులుగా ఉండాలి. మాట్లాడలేవు అవి. కానీ దేవుడు తెలియదు, ఇంకా మనం మాట్లాడుతున్నాడు చూడండి. దాని ఎముకలు ఎత్తడి గొట్టముల వలె ఉన్నాయండి. దాని ఎముకలు ఎలా ఉంటాయో తెలుసా? ఎత్తడి గొట్టములు. ఇత్తడిని ఎవడో కూడా విరవలేడండి. ఎవడైనా సరే దాని మీద పడితే వాళ్ళకే నష్టం అండి అది. ఇక్కడ దేవుడు దాని ఎముకలు అలా చేశాడు దేవుడు. ఎత్తడి గొట్టముల వలె ఉన్నామండి. ఈవేళ మనము కూడా అటువంటి బలమైన వాళ్ళుగా మనం ఉన్నామని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దాని ప్రక్కటెముకలు ఇనప కమ్మెల వలె ఉన్నాయి. చూడండి, దాని పక్కటెముకలు ఇనప కమ్మెలండి. ఎలా ఉంటాయి? మన పక్కటెముకలు ఉంటాయి చూసారా? మన కళేబరాన్ని చూసినట్లయితే ఆ ఇనప ముక్కల వల్ల ఉంటాయంటే ఎంత బలమైనది అంటే అది ఎక్కడికైనా వెళ్తే అది ఓటమి అనేది చూడదండి. అది ఓటమి లేనిదండి. అది ఓ నీటి గుర్రమే ఓటమి లేనిది. అది ప్రవాహాలు పొరలు వస్తున్నా కూడా భయపడలేదంటే మరి మనం ఇంకెంత శక్తిమంతులుగా ఉండాలి. మనం ఎంత శక్తిమంతులు మీరు ఆలోచన చేయండి ఒకసారి. నాకు బలము సరిపోదు, నేను బాలుడు అనొద్దు మీరు దయచేసి. మన దేవుడు బలవంతుడైన దేవుడు, విశ్వాన్ని సృజించినటువంటి ఆ దేవుడు, ఆ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి వాడు, విశ్వంలో ప్రతి ఒక్కరికి ఆహారాన్ని ఇస్తున్నటువంటి వాడు దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఈ ప్రపంచానికే రాజు అయినాడు మన దేవుడు అండి. వెలుగుని చీకటిని కలగజేసినటువంటి వాడు, సూర్యచంద్రులను నిర్మించినటువంటి వాడండి దేవుడు. సూర్యునికి ఎంత శక్తి ఉందో మీరు చూశారు కదా. ఇంకా మాట్లాడుతున్నాడు, అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పదని మాట్లాడుతున్నాడు. నీటి గుర్రము దేవుడు సృష్టించిన వాటిలో గొప్పదంటే ఎంత ఎముకలు, దాని నరాలే ఇనప ముక్కలాగా ఉన్నట్లయితే దేవుడు చూడండి, దాని ఎముకలు ఇత్తడి గొట్టంలాగా ఉన్నాయంటే, దాని నరాలేమో ఇనప ముక్కలాగా ఉన్నాయంటే, ఇనుముని కానీ మన ఇత్తడిని కానీ ఏమైనా చేయగలం? మనం ఏమీ చేయలేము. మనం అంటే ఏంటి? ఈవేళ రక్షించబడిన నిన్ను కూడా ఏది కూడా ఏమీ చేయలేదు. అది దేవుడు చెప్పేది. వేళ నీకు సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, లేదంటే సమస్యలు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నీ శత్రువు నీకంటే బలంగా కనపడొచ్చు, నీ బలం కంటే శత్రు బలం ఎక్కువగా ఉండొచ్చు, ఉండనివ్వండి. కానీ దావీదు ఒక్కడే. గోలియతు ఎలా ఉన్నాడు? ఫిలిష్తీయుల సైన్యం ఎలా ఉన్నారు? ఆ ఒక్కడే జయించలేదా? గెలిపించలేదా? గిద్యోను ఒక్కడే గెలిపించలేదా? తన ప్రజల్ని ఆపదను విడిపించలేదా? మోషే ఒక్కడే తన ప్రజలకు నాయకత్వం వహించలేదా? ఏలియా ఒక్కడే విగ్రహారాధన అనేక మందిని సత్యం వైపు నడిపించలేదా? ఆ బలమైన రాజు రాణితో ఛాలెంజ్ చేయలేదా? అతను గెలవలేదా? ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెట్టి విగ్రహారాధన వైపు నడిపించిన ఆ యెజెబెలు, అహాబు ఏమైపోయారు? చచ్చిపోలేదండి వాళ్ళు. దేవుని శక్తి ముందు నిలబడలేకపోయారండి. యెజెబెలు ప్రవక్తను చంపించింది, బయలుదేవతలకి
నిలబెట్టింది, దేవుని ప్రవక్తలను చంపించింది. అసలు నిజమైన దేవుని ఆరాధించకుండా చేసింది. ఎంతకాలం చేయగలిగిందని తను, ఎంతకాలం చేయగలిగింది తను? దాని త్వరలోనే చచ్చిపోతుంది, నశించిపోతుంది అన్న సంగతి దానికి తెలియలేదండి. అధికారం ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాడు. దేవుని ముందు ఏ అధికారం పనిచేయలేదండి. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాడు కూడా దేవుని శక్తి ముందు నిలవలేడండి. వాళ్ళందరూ కూలిపోయారండి. వాళ్ళందరూ కూడా రోమ సైన్యం ఎంత గొప్పది, రోమ ప్రభుత్వం ఎంత గొప్పది, క్రైస్తవత్వం ముందు కూలిపోయిందండి. అది క్రైస్తవ శక్తి ముందు నిలబడలేకపోయిందండి. ఇది మనమందరము కూడా తెలుసుకోవాలి మనం. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ, అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. నీవు కూడా దేవుడు సృష్టించిన అన్నిటికంటే గొప్పవాడు. నీవేళ మానవుడు దేవుని సృష్టించిన అందరికంటే కూడా గొప్పవాడండి. ఈవేళ సృష్టిలో ఉన్న అందరికంటే కూడా గొప్పవాడండి దేవుడు. మానవుడు దాన్ని సృజించిన వాడే దానికి ఖడ్గము దాని చేతికి ఇచ్చాడండి. అంటే ఆ బలం ఎవడిచ్చాడు? దానికి సృజించిన వాడే ఇచ్చాడు. ఈవేళ మనం సృజించిన వాడు, క్రీస్తులో మనం రక్షించినటువంటి వాడు ఆ బలాన్ని మనకి ఇస్తున్నాడు. ఈవేళ ఆ బలాన్ని నీకు ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు. నువ్వు క్షణక్షణము ఈ చూడండి, యోబు దగ్గరికి 4 స్నేహితులు వచ్చి యోబుని పిరిగివాడిని చేసేస్తారండి. వాళ్ళు నువ్వు ఆ తప్పు చేస్తావు, ఈ తప్పు చేస్తావు, అందుకే నీకు ఎలా వచ్చింది, ఎలా జరిగింది, నీకు ఎలా జరగాలని చెప్పి నిరుత్సాహపరిచారండి. వాళ్ళు సూటుబోటు మాటలతో వాళ్ళు చేసేసారండి. ఈవేళ మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని బలహీనలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సాతాను వేసే అస్త్రం అది. అందుకే భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి, మీ మధ్యలో ఉన్న దేవుడు గొప్ప శక్తి మొదలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. పౌరుషం గలవారైండు, బలవంతులయ్యుండి అని చెప్తున్నాడు కొరింథీ పత్రికలో పౌలు గారు మనకి. కనుక భయపడవద్దు, ధైర్యం చెడిపోకుండా ఉండమని చెప్పి దేవుడు తెలియస్తున్నాడు. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాన్ని సృష్టించిన వాడు దాని ఖడ్గము దాని చేతికిచ్చాడు. పర్వతములలో దానికి మేత మొలిచింది. దేవుడు ఆహారం కూడా దానికి పెట్టాడు. నీకు కూడా నీకు ఏ ఆహారం కావాలో దేవుడు నీకు అదే పెడతాడని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. తామర చెట్ల నీడ నది విశ్రమించును, నదిలోని నిరవం చెట్లు చుట్టినట్టు ఉంటుంది. కనుక ఈ నీటి గుర్రము దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడో, అది ప్రవాహాలు పొర్లి వస్తున్నా కూడా అది భయపడదండి. అది యోర్దాను ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చిన ఆ ధైర్యం ఒకటి ఉండేది. కనుక నీవు కూడా ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి వేదన వచ్చినా కూడా ఈ నీటి గుర్రానికి ఆ శక్తిని ఇచ్చిన వాడు దేవుడు అంతకంటే గొప్ప శక్తిని దేవుడు నీకు ఇచ్చిన శక్తిని మర్చిపోకుండా, నీ ధైర్యాన్ని విడకుండా, భయపడకుండా, విశ్వాసమున కత్తి దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచు ముందుకు సాగిపో. గెలుపు నీదే. మనల్ని గెలిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు తన శిలువలో తన రక్తాన్ని కట్టాడు. ఆ రక్తంతో సంఘాన్ని కట్టాడు. నీ పాపం నా పాపం కడిగి వేశాడు. నువ్వు ఇంకా రక్షించబడకపోతే యేసుక్రీస్తు దేవుని కూడా నొప్పుకో, గొప్ప బలవంతుడిగా నీవు ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు, నీటి గుర్రం అది భయపడదు, ధైర్యం వీడదు తండ్రి. మేము కూడా దేనికి భయపడకూడదు, ధైర్యాన్ని వీడకూడదు తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సిలువ వేయటానికి వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీ యేసుని వెతుకుతున్నారు. అది నేనైనా ముందుకు వెళ్ళిపెట్టండి. ఆ ధైర్యాన్ని మాకు దయచేస్తండి. మీ ధైర్యాన్ని కోల్పోకుండా తండ్రి యేసు వైపు చూచు మాకు పెట్టిన పందులు ఓపికతో పరిగెత్తేలా చేయమని. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ భయపడకుండా, ధైర్యం వీడకుండా తన జీవనయాత్ర ముందుకు సాగిపోయేలా చేసి ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయించే శక్తిని దయచేయమని. నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సేవ చేసి ఇంకా అనేక మందికి సత్యమైన వర్తమానం అందజేసి అనేక మందిని క్రీస్తులో బలపరిచేలా చేయమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. Brother George Raju Vara, Church of Christ, Housing Board, Amalapuram, near Kims Medical College, Konasima District, 533201. Mobile number 9848730355, 92933 Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.